ప్రతి బియ్యపు గింజపై తినేవారి పేరు రాసుందంటారు. నేను మాత్రం బియ్యపు గింజలు కనిపిస్తే చాలు వాటిపై ఆ శ్రీరాముడి నామాన్ని రాస్తుంటా అంటున్నారు కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామానికి చెందిన యువ వ్యాయామ ఉపాధ్యాయుడు ద్వారంపూడి యువరాజారెడ్డి. వివరాల్లోకి వెళ్తే పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామానికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు ద్వారంపూడి యువరాజారెడ్డి అనే సూక్ష్మ కళాకారుడు కోదండ రామాలయంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి ప్రత్యేకంగా తయారు చేసిన కొబ్బరి బొండాలు, బియ్యపు గింజలపై 3 భాషల్లో రాసిన రామనామ తలంబ్రాలను సిద్ధం చేశారు. 15 సంవత్సరాలుగా శ్రీరామ నవమి నాడు కళ్యాణానికి కొబ్బరి బొండాలు, బియ్యపు గింజలపై రామనామాన్ని ఎలాంటి సూక్ష్మ పరికరం లేకుండా హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషల్లో రాసి ఆలయ కమిటీకి సమర్పిస్తున్నట్లు యువరాజారెడ్డి సర్కార్ ఎక్స్‌ప్రెస్‌కు తెలిపారు. ఈ సంవత్సరం 1,116 బియ్యపు గింజలపై రామనామాలు రాశానని ఆయన తెలిపారు. ముక్కోటి ఏకాదశి రోజున ఈ మహాయజ్ఞాన్ని ప్రారంభించినట్లు యువరాజారెడ్డి తెలిపారు. శ్రీరామ్, నా పేరు ద్వారంపూడి యువరాజారెడ్డి. మాది తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ. నేను 2010వ సంవత్సరం నుంచి ప్రతి శ్రీరామ నవమికి కూడా గొల్లల మామిడాడలో జరిగేటటువంటి కోదండరామ కళ్యాణానికి ప్రత్యేకమైనటువంటి శ్రీరామ అనేటటువంటి తారక మంత్రాన్ని లిఖించినటువంటి తలంబ్రాలను రాసి సమర్పించడం జరుగుతున్నది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో బియ్యపు గింజల మీద ఎటువంటి సూక్ష్మ పరికరము లేకుండా కూడా ఆ రామనామాన్ని లిఖించడము జరుగుతున్నది. ఈ యొక్క రామనామ తలంబ్రాలను ఆ స్వామి రాయడానికి నాకు శక్తినిచ్చినందుకు ఆయనకు ఎప్పుడూ కూడా నా అంటే ఉండి ఆయన ఈ మహాయజ్ఞాన్ని కొనసాగించడానికి నాకు సంకల్పాన్ని కలిగిస్తూ బలాన్ని ఇస్తున్నందుకు ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గ్రామం సుభిక్షంగా ఉండాలని రామ అనేటటువంటి పదం ఎక్కడైతే మనం ఉచ్చరిస్తూ ఉంటామో అక్కడ ఎప్పుడు కూడా ఆంజనేయుడు ప్రత్యక్షమై బలాన్ని చేకూరుస్తాడని ఆయన ఎప్పుడు కూడా నాయంటే ఉండి ఆ రామనామాన్ని పలికిస్తూ ఉన్నందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.